కృపగల దేవ, మహిమ ప్రభావములకు కర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్నే మీ ప్రియ బిడ్డల నేనును కలిసి మీ పవిత్రమైన పాదముల చెంత మొరపెట్టుకుంటున్నాం. దయామయుడా, కనికిరాన్ని చూపెట్టండి ప్రభువా. నీ బిడ్డలలో మా తండ్రి మా కొరకు ప్రార్థించాలని, ఈ పరిచర్య కొరకు సహాయం చేయాలని, సహకరించాలని వారికి ఇచ్చిన గొప్ప మనసు కొరకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏ బిడ్డలు ఇమానియలు పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ కృపచాటున భద్రపరచండి. అద్భుతమైన మీ నామంలో ప్రభువా, మీరు కనికరాన్ని చూపెట్టి గొప్ప చేయండి. మీ నామము మహిమపరచబడాలి, మీ నామము ఘనపరచబడాలి తండ్రి. మీరే గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో చేయండి. మీకు ఇచ్చు వారిని, పరిచర్య కొరకు సహకరించే వారిని, సహాయము చేయు వారిని, ప్రార్థించు వారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను, వాక్యం విను వారిని కూడా, వారి కుటుంబాలలో అందరినీ మంచి ఆరోగ్యంతో నింపండి, ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా అభివృద్ధిని చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అద్భుతకరుడైన దేవుని నామాన మీ అందరికీ వందనాలు. ఏప్రిల్ మాసం 3వ తారీఖు 2026 శుక్రవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచన భాగం నుండి చదువుకోవటానికి ఆ కృపగల దేవుడు సహాయం చేయని. ప్రియులారా, మా ప్రాంతము ఆర్ఎస్ఎస్ ప్రజలతో, బీజేపీ వారితో నింపబడింది. ఈ ఊరు ఒక హెడ్ ఆఫీస్. ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ప్రార్థన చేసి 5 స్థలాలలో మందిరాలు నిర్మించాలని ప్రభు నామంలో ప్రారంభించాం. 5 ఒకే పర్యాయం కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం. ప్రస్తుతం పెద్ద మండెము అనే స్థలంలో మందిర నిర్మాణము ప్రారంభమయ్యాది. దయచేసి దాని నిమిత్తమై ఏ ఆటంకములు లేకుండా, ఏ ప్రజల ద్వారా కానీ, లేక ఆర్థికంగా కానీ, వస్తుపరంగా కానీ ఆటంకాలు లేకుండా ప్రభు కనికరం చూపెట్టి సహాయం చేయనట్లు ప్రార్థించండి. దైవజనులు పాస్టర్ స్టీవెన్ చిట్టిబాబు గారని మందిరానికి సహాయం చేస్తూ ఉన్నారు. ఆ దైవ సేవకుని కొరకు, వారి పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. మీలో ఎందరో ప్రేరేపించబడిన బిడ్డలు ఉంటారు. అయితే ఈ ప్రాంతాలు వాస్తవంగా నిర్మాణానికి అవకాశాలు లేవు. రెండవది, నిర్మించటానికి అంత సొమ్ము లేదు. ప్రేరేపించబడితే ప్రార్థించండి, సహకరించి సహాయము చేయండి. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం నుండి చెప్పబడినటువంటి మాటలు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనుల దగ్గర నిలవబడి ఉండగా తలుపు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియోగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పి తిని అని 3వ వచనంలో చెప్పబడి ఉంది. నెహెమ్యా గారు మాట్లాడుతూ
యెరూషలేములో ప్రొద్దెక్కేటంత వరకు గుమ్మముల తలుపులు తీయకూడదు. యెరూషలేములో పొద్దెక్కేంత వరకు యెరూషలేము గుమ్మములు తీయకూడదు. ఎందుకంటే యెరూషలేము పట్టణం యొక్క నిర్మాణమును గూర్చి శత్రువులు అధికంగా ఉన్నారు. రాత్రిపూట ఆ పట్టణ నిర్మాణానికి అడ్డుగా మాట్లాడుతూ వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలు పట్టణంలో ప్రవేశించి ఏదైనా చేతురేమో అన్న భయం చేత ప్రజలు సంచరించున్నంత వరకు యెరూషలేము పట్టణంలో ప్రొద్దెక్కేంత వరకు తలుపులను వేసి అడ్డగడియలు వేసి ఉండాలి. ప్రొద్దెక్కిన తరువాత దాన్ని మీరు తీయాలి అని చెప్పి తన దగ్గర ప్రజలు నిలవబడి ఉంటే ఆయన చెప్పిన మాట ఇది కాకుండా యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతును బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెనని చెప్పి తిని అని చెప్పాడు. ప్రియులారా, ప్రతి వారు కూడా యెరూషలేములో కాపురమున్న ప్రతివారు వారి వారి కావలి వంతులను బట్టి తమ ఇండ్లను ఎదురుగా కాచుకొనుటకు కావలి వారిని ఉంచాలి అని చెప్పాడు. ఎంతో విలువైన మాట. ఈ రోజున ప్రభు పిల్లలైనటువంటి మనం గమనించాల్సింది, మన ఇంటికి ఎదురుగా కావలి వారిని ఉంచి మన ఇంటిని మన వీధిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు అర్థం అవటానికి చెప్తాను. ఒక వీధిలో అప్పుడప్పుడు ఒక గూర్ఖా వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. ఆయన మధ్యరాత్రుల్లో తెల్లవారుజామున ఓ కర్ర తీసుకొని మన ఇంటి గేట్లను కొట్టి వెళుతూ ఉంటాడు. నేను గూర్ఖాను, కావలివాడిని, మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు, మీ నిమిత్తము మీ ఇంటి నిమిత్తము నేను కావలి కాస్తున్నానని ఆయన మనకు భరోసా ఇచ్చి వెళ్తాడు. ప్రియులారా, అదే రీతిగా యెరూషలేము పట్టణంలో కాపురం ఉన్నటువంటి ఒక్కొక్కరితో ఆయన చెప్పిన మాట, మీ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి వారిని నియమించాలని. ప్రియులారా, ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మన ఇంటిని కాపు కాయటానికి కావలి వారిని మనం ఉంచడము అనేటటువంటి మాట అందరూ ఆలోచించవలసినటువంటి మాట. ఆ రోజున కావలి వారిని నెహెమ్యా ఉంచుకోమన్నాడు. ఈరోజు మన ఇంటికి ఎదురుగా శత్రువులు రాకుండా, మన ఇంట్లో పడకుండా కావలి వారిని ఉంచాలి. అంటే కావలివాడు మేలుకొన్నట్లుగా, కావలివాడు మనకు ధైర్యం చెప్పినట్టుగా మన ఇంట్లో కూడా కావలి ఉండాలి. ప్రియులారా, దాని అర్థము ప్రార్థించేవారు ఉండాలి అని. రాత్రిపూట పగటిపూట కూడా మన ఇంటికి కాపలా ఉండాలి. మన ఇంట్లో మనకు తెలియకుండా శత్రువు ప్రవేశిస్తాడు. శత్రువు ఏ కుటుంబంలో ప్రవేశిస్తాడో ఆ కుటుంబంలో దేవునికి సంబంధించిన కార్యాలు ఉండవు. ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, లోబడేతనం ఉండదు. ఆ కుటుంబంలో తిరుగుబాటుతనము, అసమాధానము, రోగములు, ఆర్థిక నష్టాలు, ఒకరితో ఒకరికి విరోధ భావాలు, ఇవన్నీ కూడా ఆ కుటుంబంలో ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఇంటికి కావలి వారు లేరు గనక, ఆ ఇంట్లో ప్రార్థించేటటువంటి బిడ్డలు లేరు కాబట్టి, ఉపవసించే బిడ్డలు లేరు కాబట్టి ఆ ఇంట్లో ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. ఈ మాట వింటున్న ప్రతి తల్లి, తండ్రి, ప్రతి కుటుంబీకులు ఆలోచించాల్సింది, మీ ఇంటికి కావలి వారు ఉన్నారా? లేక మీరున్నటువంటి ఆ ఇంటికి తలుపులు వేసి
అడ్డగడియల్ని వేశారా? శత్రువు రాకుండా, శత్రువు సంబంధమైన కార్యాలు రాకుండా, శత్రుకు సంబంధించిన దురాత్మలు, అపవిత్ర ఆత్మలు, ఇవన్నీ కూడా అంధకార చీకటి శక్తులు రాకుండా తలుపులు వేసి అడ్డగడియలు బిగించారా? ఆలోచించాల్సింది. మన ఇంట్లో కావలి ఎంతమంది కాస్తున్నారు అంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అని. మన ఇంట్లో కావలి వారు లేకపోతే శత్రువు సులభంగా ప్రవేశించి మనల్ని పాడు చేస్తాడు. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, 3వ వచనంలో మనం నేర్చుకోవలసిన విషయాలు. నా ఇంటికి నేను కావలి వారిని ఉంచాలి. నేనొక కావలివాడు. భర్త అనుకోవాలి, భార్య నేనొక కావలి కత్తెను, పిల్లలు కూడా మేము కూడా కావలివారం. మా ఇంట్లోనికి శత్రువు కార్యాలు ఏవి కూడా రాకూడదు అని ప్రార్థించే బిడ్డలుగా మీరు మారుదురుగాక. దేవుని యొక్క జ్ఞానము మీకు ప్రసాదించి ఈ మాటల్లో ఉన్న ఆత్మీయమైన సత్యాన్ని గ్రహించి ప్రభులో మీరు స్థిరపడి బలపడుదురుగాక. 3వ వచనము పూర్తయ్యాది. ఆమెన్. ఆమెన్.